మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద ఏం చేశాడు? తన శరీరమందు మన పాపములకు శిక్ష ఆ మ్రాను మీద మోసాడు. ఎందుకో తెలుసా? మనము పాపము విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. ఆమేన్. క్రైస్తవుడు సిలువ కార్యం ద్వారా చేయాల్సినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? మనము ఆయన సిలువలో చనిపోయాడు, ఆ సిలువ ద్వారా నా యొక్క పాపములకు క్షమాపణ కలిగింది, నాకు పరలోక భాగ్యం కలిగింది, నాకు విమోచన కలిగింది, ఇవన్నీ సత్యమే. కానీ ఆయన సిలువలో చనిపోవడం ద్వారా ఇంకొక కార్యము, గొప్ప కార్యము ఈ లోకములో మనము జీవించి ఉండగా జరగాల్సిన కార్యము ఏంటి అంటే పాపం విషయమై మనం చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. ఆమేన్. దట్ ఈస్ ద వెరీ పర్పస్ why Jesus was crucified. గుడ్ ఫ్రైడే రోజు గుండెలు బాధ చేసుకొని తర్వాత వెళ్ళి మళ్ళా పాపం చేస్తే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పండి. నీ ఏడుపంతా డ్రామా అయిపోద్దా? అవునా కదా? నువ్వు నిజంగా యేసయ్య శ్రమలు చూసి గుండెలు బాదుకున్న వ్యక్తివైతే, అయ్యో యేసయ్య ఆ విధంగా శ్రమ పడడానికి, ఆ విధంగా చిత్రవధకు గురవడానికి నేనే కదా కారణం, నా పాపములే కదా కారణం అని నిజంగా నీకు గ్రహింపు ఉంటే మరలా వెళ్ళి నువ్వు పాపం చేస్తున్నావు అంటే ఏమనాలి? పాపము విషయమై చనిపోవాలి అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి త్రాగుబోతండి, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక పెద్ద స్కాచ్ బాటిల్ తీసుకొచ్చి అతను ముందు పడితే చూడగలుగుతాడా? వాసన చూడగలుగుతాడా? మోత తీయగలుగుతాడా? తాగాలన్న కోరిక అతనికి కలుగుద్దా? చెప్పండి. ఎందుకు? ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఆ వ్యక్తి యొక్క ఫిజికల్ సెన్సెస్ అన్నీ చనిపోయినాయి, ఇక పని చేయడం లేదు. ఆ వ్యక్తి వాసన చూడలేడు, ఆ వ్యక్తి లెగలేడు, ఆ వ్యక్తి ఆ బాటిల్ పట్టుకోలేడు, ఆ వ్యక్తి తాగలేడు. పాపం విషయంలో మనం ఆ విధంగా అయిపోవాలి. పాపం విషయమై మనం చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా ఆయన ఆ మ్రాను మీద మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆమేన్.